ఈ 30 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంలో మీరు ఎన్నో మెడల్స్ సాధించుకున్నారు. కానీ ఈ మెడల్స్ సాధించే టైంలో మీకు గాని ఎటువంటి సమస్యలైనా ఎదురయ్యాయా? తర్వాత రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇక చాలే ఈ స్పోర్ట్స్‌కు సంబంధించి ఇంక మనం రిటైర్డ్ అవుదాం అన్న ఫీలింగ్ ఏమన్నా మీకు కలిగిందా? రిటైర్డ్ అన్నది మన డిపార్ట్మెంట్ సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ శరీరానికి కాదు అది. ఓకే. నాకు ఇంకా ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత ఇంకా నూతన ఉత్సాహం వచ్చేసి, ఎందుకంటే ఫ్రీ బర్డ్ అయిపోయాను ఇప్పుడు. ఇంతకుముందు డిపార్ట్మెంట్ లో కొన్ని ఉంటాయి, ఎదురవుతుంటాయి, ఇప్పుడు ఫ్రీ బర్డ్ అయిపోయాను. నో ప్రాబ్లం, చేసుకెళ్తాను. సో ఇంకా ఇప్పుడు అంటే ఇంకా ఇంకా పర్వాలు తొక్కుతుంది అనమాట. ఇంకా స్పోర్ట్స్ లో నేను ఇంకా చాలా సాధించాలి, టోర్నమెంట్స్ లో పాల్గొనాలి, ఇంకా ఎన్నో నేను చూడాలి అనే తపన అయితే మీలో ఉందంటారా? ఇంకా కంపల్సరీ చాలానే. చెప్పాను కదా ఇప్పుడే, రిటైర్ అయినప్పుడు అంతే. మళ్ళీ మీ మనసుకు మాత్రమే రిటైర్మెంట్ అనిపిస్తుంది కదా? మనసుకు లేదు. కొంచెం ఎప్పుడైనా సహకరించకపోవచ్చు. ఓకే. మనసు మాత్రం లేదు, దగ్గర ఉంది, చెయ్యి, నువ్వు చేయగలుగుతావు అనేది. ఓకే. సో ఇన్ని టోర్నమెంట్స్ లో మీరు పాల్గొన్నారు కదా, చాలా టోర్నమెంట్స్ లో మీరు పార్టిసిపేట్ చేశారు. అటువంటి సమయంలో మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఎదురయ్యాయంటారా? జరిగాయి. ఎందుకంటే నాకు నీ పెయిన్స్ వచ్చాయి. ఓకే. నీ పెయిన్స్ వచ్చి నా ఈవెంట్స్ అన్ని తారుమారైనాయి. అంటే రన్నింగ్ చేసేవన్నీ, జంప్స్ చేసేవన్నీ. ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ త్రోస్, ఎందుకంటే పరిగెత్తలేము, జంప్ చేయాలి మోకాల నొప్పులతోటి. ఇప్పుడు వచ్చేసి జావలిన్ త్రో, షార్ట్ పుట్, డిస్కస్, ఓన్లీ 3 ఈవెంట్స్. అంటే 3 ఈవెంట్స్ చేసి 3 ఈవెంట్స్ స్టేట్ మీట్ లో కానీ ఎక్కడైనా కానీ. ఓకే. ఆ ఈవెంట్స్ చేస్తున్నాను. వాటికి మాత్రం కంపల్సరీ, దానివల్ల కొంచెం బాడీ డెవలప్ అయింది. గట్టి. అలాగే ఈ స్పోర్ట్స్ లో దాదాపుగా ఎంతో మంది పార్టిసిపేట్ చేస్తుంటారు. అథ్లెటిక్స్ చాలా మంది పార్టిసిపేట్ చేస్తుంటారు. వాళ్ళకు మీరు ఇచ్చే మెసేజ్ ఏ విధంగా ఉంటుంది? సో ఏమి మీ మెసేజ్ అందివ్వబోతున్నారు వారికి? సో ఎటువంటి సలహాలు, సూచనలు ఇస్తారు? ఇప్పుడు వచ్చే అథ్లెటిక్స్ కి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? నేను రిటైర్డ్ అయిన ప్రతి ఒక్కరికి ఇదే సమాధానం చెప్తున్నాను. మనము మన హెల్త్ ని కాపాడుకుని పోతున్నాం, కానీ స్పోర్ట్స్ పై గెలిచి మనకేం కాదు. కాకపోతే మనకు ఆరోగ్యాన్ని కాపాడే కోసం మనం పోతున్నాం అంతవరకు. కానీ మన మెడల్స్ తీసుకొని వచ్చి మనకేం ఇప్పుడేం దాని నుంచి ప్రమోషన్స్ రావు, ఏం రాదు మనకు. మన ఆరోగ్యం కోసమే మనం పోతున్నాము. ఆరోగ్యం, ఆత్మసంతృప్తి, ఇవి రెండు మీకు మెండుగా ఉన్నాయంటారా? దానికోసం అందరికి చెప్తాను. ఇప్పుడు భారతదేశంలో మన చాలా మంది ఉన్నారు ప్లేయర్స్, కానీ వరల్డ్ లో చిన్న చిన్న దేశాలు వరల్డ్ మీట్ లో కానీ, ఒలింపిక్ లో కానీ పథకాలు సాధిస్తున్నారు. కానీ మన భారతదేశంలో ఇంత పెద్ద జనాభా ఉండి సాధించలేకపోతే, మనం ఇప్పటి నుంచే మమ్మల్ని చూసి పిల్లలు చేసి మనం చూసి ఇంత ఏజ్ లో చేస్తున్నాం, మనం ఎందుకు చేయగలం, వాళ్ళలో ఉత్సాహం కురిపించడానికే మేము ఎక్కువ భాగం ఎక్కడెక్కడ పిల్లలు ఉంటారు అక్కడ పోయి ప్రాక్టీస్ చేపించుకుంటూ చేస్తుంటాను. ఓకే. అలాగే దాదాపుగా ఈ 30 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో అంటే ఈ స్పోర్ట్స్ కు సంబంధించి అంటే ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్న ఫేస్ చేశారా? అంటే దాదాపుగా ఇప్పుడు ఈ అథ్లెటిక్ స్పోర్ట్స్ కు సంబంధించి మీ సంస్థకు సంబంధించి వారి నుంచి ఎటువంటి సహకారం అందింది? అలాగే ఫైనాన్షియల్ గా సపోర్ట్ అనేది మీకు లభించిందంటారా? లేకపోతే ఫైనాన్షియల్ పరంగా మీరు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? ఫైనాన్షియల్ పరంగా అంటే మాకు పెద్ద ఆయన ఉన్నారు, శ్రీ వెంకటేష్ గారు. ఓకే. ఆయన ప్రోత్సాహం మాకు 93 నుంచి స్టార్టింగ్ నుంచి ఆయన ద్వారానే మేము వెళ్తున్నాం ఇప్పటి నుంచి. అంటే పెంచుకుంటూ పోతున్నాము, ఎందుకంటే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి కదా. కానీ ఏ రోజు ఆయన మాకు పోయిన తర్వాత అసలు వెనుక చూడాలి, ముందు ఏం ఇచ్చినారు, ఎంత కావాలి అంత. కానీ మెరుగు ఎప్పుడు ప్రతి సంవత్సరం 5 ఏళ్ళని ఏ రోజు ఒక మాట అనేది ఆయన నుంచి రాదు. నేను ఇంతవరకు వేరే మామూలుగా ఎక్కడ నెట్ స్టేట్మెంట్ జరిగేటప్పుడు కొన్ని చోట్ల పోయి అడిగాము అప్పుడు. ఎందుకంటే స్టేట్మెంట్ అంటే 10 లక్షలతో చేసే పని అది. అటువంటి టైంలో కూడా మేము పోయి అడిగినప్పుడు ఎంత కావాలి చెప్పండి, మీకు మళ్ళీ ఏదైనా కావాల్సి నేను మళ్ళీ అడిగేవాడు. ఆయన ద్వారా ఇప్పటి వరకు మేము ఎటువంటి ఫైనాన్స్ లో డబ్బులు లేకుండా. సో ఓవరాల్ గా తీసుకుంటే టీజీ వెంకటేష్ గారి సహకారం చాలా ఉందని చెప్తున్నారు కదా. సో ఆయన ఓవరాల్ గా తీసుకుంటే ఆయన పదవిలో ఉన్నప్పుడు అందించినటువంటి సహకారం కానీ, లేకపోతే పదవి నుంచి విరమణ అంటే పదవి లేనప్పుడు కూడా ఇదే సహకారం మీ స్పోర్ట్స్ అకాడమీకి అందిందంటారా? పదవి నుంచి ఆలోచన లేదు ఆయన స్పోర్ట్స్ లవర్. ఓకే. ప్రతి స్పోర్ట్స్ అంటే మాకనే కాదు, ఎవరైనా వెళ్ళని స్పోర్ట్స్ లవర్ పోయినంటే అతనుకున్న ఆయన వాళ్ళకు సహాయం చేసి పంపిస్తారు. ఆయన దేవుడు లాగా మాకు ఈ రోజు వరకు ఎటువంటి కష్టాలు లేకుండా చూస్తున్నాను.
ఈ టోర్నమెంట్స్కి సంబంధించి కానీ ఈ స్పోర్ట్స్కి సంబంధించి కానీ మీరు ఇక ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఎక్కడ మీరు మీ ప్రాక్టీస్ని కొనసాగిస్తున్నారు? మంచి క్వశ్చన్ అది కదా. ఇక మేము ఇక్కడ టౌన్లోకి వెళ్ళి స్టేడియాలకు వెళ్ళాలంటే ఎక్కడ పోయినా ఈ వాకర్స్ అని ఎక్కువైనా అదే ఆరోగ్యపరంగా చూసుకోనికి. ఈవెంట్స్ చేయాలంటే జావలిన్ చేయాలంటే ఎక్కడ దెబ్బలు తగులుతాయని చాలా భయం వేసేది అక్కడ వేయాలంటే కూడా. ఓకే. అందుకని మేము ఇక్కడ వెంచర్స్ చేసింటాం దగ్గర. నాకు మేము టౌన్లోకి వెళ్ళాలంటే కూడా దగ్గర 5 kilometers వెళ్ళాలి. అందులో ట్రాఫిక్ లో మాకు ఇది ఇబ్బందులు పడతాం మేము, అది ఏజ్ కాబట్టి. అందువల్ల మేము దగ్గరలోనే వెంచర్ వేసి ఆ వెంచర్ లో ప్రాక్టీస్ చేసుకుంటాం. సో ఒకసారి మనం ఆ వెంచర్ దగ్గరికి వెళ్ళేసి సో మీ ప్రాక్టీస్ ఏంటి అనేది మనం చూద్దామంటారా? ఓకే సార్. రైట్. ఓకే రైట్ సార్. దండాలు సార్, దండాలు. పాండురంగ సారు, ఏంటి సార్ ఈ ఏజ్ లో మీరు ఇది విసరడం? 75 years లో మీరు ఈ మాత్రం విసురుతున్నారంటే సార్, ఆ ఏజ్ లో మీరు ఎంత విసిరారో. హ్యాట్స్ ఆఫ్ సార్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్. మీ ప్రాక్టీస్ చూసాము, సో చాలా బాగా చేశారు. సింప్లీ సూపర్ సార్. సార్ ఇందాక మీరు ఈ వేరియేషన్ చేశారు, ఇప్పుడు దీన్ని మీరు విసురుతారు కదా, సో దీన్ని ఏమంటారు? దీన్ని జావలిన్ త్రో అంటారు. జావలిన్ త్రో. దీన్ని చాలా టెక్నికల్ గా ఉపయోగించాలి. ఓకే. స్ట్రెంగ్త్ ఉపయోగిస్తే పోయేది. ఓన్లీ దాంట్లో టెక్నిక్స్ యూజ్ చేస్తేనే. అమ్మో, వెరీ నైస్ సార్. చేయండి ఒకసారి చూద్దాం. లైట్ వెయిట్ ఇది 600 grams అంటే మా ఏజ్ వచ్చేసి 500 grams చేసేది, మేము 100 grams ఎక్కువ పెట్టేసాం. రైట్. అంటే దీంట్లో విసిరే దాంట్లో కూడా టెక్నిక్స్ ఉంటాయి. టెక్నిక్స్ ఉన్నాయి. వావ్. ఒకసారి చూద్దాం సార్. సార్ వామ్మో, ఇన్ని వేరియేషన్స్, ఇంత ప్రాక్టీస్ 75 years లో మీరు చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ సార్.